మునగాకు కారం పొడికి కావలసిన పదార్థాలు: చింతపండు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, కొద్దిగా మునగాకు, సరిపోయినంత ఉప్పు. మందపాటి కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ముందుగా పల్లీలను వేయించాలి. పల్లీలు వేగాక మినపప్పును కూడా వేయించాలి. ఆ తర్వాత జీలకర్ర అలాగే ధనియాలను వేసి బాగా వేయించాలి. చివరిలో ఆవాలు కూడా వేయించి బాగా వేగాక పక్కన తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం తీసుకున్న మిరపకాయలను వేయించాలి. కారాన్ని బట్టి ఈ మిరపకాయలను ఎక్కువ తక్కువ చూసుకోవాలి. వట్టి మిరపకాయలు దొరగా వేగాక పక్కన తీసి అదే కడాయిలో ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి వేయించాలి. 2 రెమ్మల కరివేపాకు అలాగే దీని తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేయించుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు మునగాకును లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వేయించాలి. మునగాకు వేగితే క్రిస్పీగా తయారవుతుంది. మనం చేతులతో ప్రెస్ చేస్తే పొడి గ్రీన్ కలర్లో వస్తుంది. కారం పొడికి కావలసిన అన్ని పదార్థాలను వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసుకొని పప్పులను, ఎండుమిర్చిని పట్టుకోవాలి. తగినంత పసుపు, ఉప్పు వేసి లాస్ట్లో మనము వేయించిన మునగాకును కూడా వేసి బరకగా లేకపోతే సాఫ్ట్ ఫైన్ పౌడర్గా మిక్సీ వేసుకోవాలి. మునగాకులో విటమిన్ ఏ, సిఈలు అధికంగా ఉంటాయి. 17 రెట్ల ఎక్కువ కాల్షియం ఉంటుంది. మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది మునగాకు. మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. అన్నంలో లేదా ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి వాటిలో కలుపుకోవడం ద్వారా మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు ఈ మునగాకు కారం పొడిని.